ఫస్ట్ నేను ఒక ముగ్గురు పిల్లల తల్లినండి. ఒక బిడ్డకి వ్యాధి వచ్చి ఆ వ్యాధి మనం నయం చేపించలేనప్పుడు ఆ పడే బాధ ఏంటో మాకు పూర్తిగా తెలుసు. మేడం, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పాప పునర్విక అంశం సోషల్ మీడియా అంతా కూడా షేక్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఒక ట్వీట్ ద్వారా దానిపైన రెస్పాండ్ అవ్వటం, దానికి సంబంధించినటువంటి ఏదైతే బయట ప్రజలందరి నుంచి 10 కోట్ల రూపాయలు రావగా మిగతా 6 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు తెచ్చినటువంటి పరిస్థితులు చూసాం. ఈ రోజు ప్రాజెక్ట్ పునర్విక అని చెప్పి భవిష్యత్ తరాల కోసం ఆలోచించినటువంటి పరిస్థితులు ఏంటి, ఎలా చూస్తారు లోకేష్ గారు చేసినటువంటి పనిని? ఫస్ట్ నేను ఒక ముగ్గురు పిల్లల తల్లినండి. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక బిడ్డకి ఒక వ్యాధి వచ్చి ఆ వ్యాధి మనం నయం చేపించలేనప్పుడు ఆ బిడ్డ మన కళ్ళ ముందే చనిపోతుంది అని తెలిసినప్పుడు ఆ పడే బాధ ఏంటో కన్న తల్లిగా గానీ లేకపోతే మాకు పూర్తిగా తెలుసు. అయితే స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ అనే రేర్ జెనెటికల్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న పునర్విక అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ తమ తమ చేతులు చాపి బిడ్డను బతికించడానికి మానవతా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ స్పందించారు. అయితే మన లోకేష్ బాబు గారు ఒక సొంత చెల్లిలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నా బిడ్డలు అని ఎలాగైతే చంద్రబాబు గారు అంటారో ఆయన వారసత్వాన్ని పుణికి పుంజుకొని ఆయన ఆశయాలు పుణికిపుచ్చుకొని మన ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా డబ్బులు 6 కోట్లు సహాయం చేయటమే కాకుండా ఆయన అంత బిజీ లైఫ్ లో కూడా ఆయన స్థాయి గాని అన్ని మరిచిపోయి కేవలం ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలన్న ఒకే ఒక ఆకాంక్షతో పరుగులు పెడుతూ హాస్పిటల్కి వెళ్ళి ఆ బిడ్డకు దగ్గరుండి ఇంజెక్షన్ చేయించి మళ్ళీ ఆ పాప నేను బ్రతికిచ్చానని ఆ తల్లి చేతులకు అందించిన విషయం ఉంది చూసారా, నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఒక కన్న తల్లిగా నేను లోకేష్ ని ఆశీర్వదిస్తున్నాము. అదే విధంగా మీకు గుర్తుండే ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అంటే నాకు సరిగ్గా ఏరియా గాని పేరు గాని గుర్తులేరు, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఒక పాపకు ఆరోగ్యం బాగాలేదన్నా ఏదైనా సహాయం చేయమని ఆయన పార్టీ వారే ఆయన అభిమానులే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం సమాధానం చెప్పారంటే, అంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాదు, వేరే పార్టీ సంబంధించిన వాళ్ళు కాదు, లేకపోతే ఇంకొకళ్ళు కాదు, ఆయన పార్టీకి సేవ చేసిన వారే, ఆ కుటుంబంలో వారే వెళితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే గవర్నమెంట్ వచ్చాక చూసుకుందామని. చూడండి మరి ఒకసారి మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ప్రాణాలు కాపాడేది తెలుగుదేశం పార్టీ అయితే ప్రచార నిమిత్తం వచ్చి కారులు తొక్కిచ్చేసి మనుషుల మీద వాళ్ళ ప్రాణాలు పైన పట్టించుకోకుండా, అదే విధంగా వాళ్ళకి సహాయం చేసిన ఆ పార్టీ అభిమానులైన ఆ పార్టీ కుటుంబం అయినా ఈ రోజు ప్రతి ఒక్క వైసీపీ పార్టీ వాళ్ళు కేసుల్లో ఉన్నారండి, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది వైసీపీని నమ్ముకుంటే వచ్చేది ఏంటంటే, వైసీపీ పార్టీని నమ్ముకుంటే కోర్టు కేసులు, గొడవలు, ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోవటం, హత్యలు, లేదా వాళ్ళ కార్ల కింద పడి చనిపోవటం, ఇలాంటివి హత్య రాజకీయాలు. వాటిని కూడా వాళ్ళ పార్టీ ఎదుగుదలకి వాళ్ళ పార్టీ అభివృద్ధికి వాడుకునే పరిస్థితి వాళ్ళదైతే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు గాని లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని పూనుకొని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాళ్ళ కన్నబిడ్డలాగా కాపాడుతున్న పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోమని ఒక తల్లిగా విజ్ఞప్తి చేస్తారు. ఇలాంటి సందర్భంలోనే గత కొన్ని నెలల క్రితం చూసాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనుకుంటా లోకేష్ గారి పైన అనేక రకాలైనటువంటి ట్వీట్లు, అనేక రకాలైనటువంటి అసభ్య పదజాలంతో ఆ వ్యక్తి చేసినటువంటి ట్వీట్లు అందరం చూసాం. కానీ ఆ వ్యక్తి నాకు సాయం కావాలి అని చెప్పి ట్వీట్లో ఒక్క హెల్ప్ అడగగానే లోకేష్ గారు ఏమాత్రం ఆలోచించకుండా వారికి హెల్ప్ చేసినటువంటి పరిస్థితి, వైసీపీ కార్యకర్త అయినప్పటికీ కూడా వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి పరిస్థితి. మరి కానీ గతంలో నేను పార్టీలు చూడను, రాజకీయాలు చూడను, ప్రాంతాలు చూడను అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి కార్యకలాపాలు ఏమైనా చేశారంటారా? అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, 2014 ఎలక్షన్ ముందు ఏదో చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో అంటే ఆయన ఒకవేళ ఆయనకు అధికారం చేతిలో ఉంటే ప్రజలకు అర్థమైంది ఆయన ఏం చేయడం అని. ఆయన అప్పటికి అధికారంలోకి రాలేదు కాబట్టి ప్రతి ప్రజలకు ఏమనుంది, రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత చేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, సో ఆయన బిడ్డగా ఈయన ఏమైనా చేస్తారేమో అనే ఒకే ఒక ఆశతో ఒక్క అవకాశంతో ఆయన గెలిపించారు. గెలిపించిన తర్వాత ఈ 4 సంవత్సరాలు అర్థమైంది ఆయన ఏం చేస్తారు అనేది. ఎట్లాగా ఒక లిక్కని గవర్నమెంట్ చేసుకోవడం కానివ్వండి, వ్యాపార నిమిత్తం చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఏపీకి గంజాయి రాష్ట్రంగా పేరు ముద్రపట్టడం కానివ్వండి, ఎంతో మంది కల్తీ మద్యం దాకా చనిపోవటం కానివ్వండి, ఇదంతా రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. కాబట్టి అంతా చదువుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రజలంతా అంత తెలివి తక్కువగా ఎవరు లేరు. గతంలో గత 5 సంవత్సరాల్లో ఈ విధమైనటువంటి కార్యకలాపాలు అంటే ఈ రోజు పాప పునర్విక కోసం ప్రాజెక్ట్ పునర్విక అని చెప్పి భవిష్యత్తులో ఏ చిన్నపిల్లలకి ఇలాంటి ఆపద వచ్చినా గానీ ప్రభుత్వం ఆదుకోవడానికి లేదంటే ప్రజల నుంచి ఆదుకోవడానికి ప్రాజెక్ట్ పునర్విక అని చెప్పి ఈ రోజు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం కానివ్వండి. దీనికి ముందు ఎవరైతే కువైట్, గల్ఫ్ దేశాల లాంటి ప్రాంతాలు
ప్రాంతాల్లో చిక్కుకుంటారో వాళ్ళు ఒక్క వీడియోతోనే వాళ్ళని స్వదేశాలకు తీసుకొచ్చినటువంటి అవును. పరిస్థితులు ఈ గత 20 నెలలుగా కానీ లేదంటే లోకేష్ గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా చేసినటువంటి సందర్భాలు కదా. మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ లేదంటే చిన్నపిల్లలకి హెల్ప్ అయ్యేటువంటి కానీ లేదంటే గల్ఫ్ దేశాల్లో ఇరుక్కున్న వారిని తీసుకొచ్చినటువంటి సందర్భాలు కానీ మీకేమన్నా తెలుసా? ఒక్కడు కూడా లేవండి. నాకు తెలిసిన ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నాకు తెలిసినవి కల్తీ మద్యం దాగి చనిపోయిన చావులు, తెగిపోయిన తాళిబొట్లు, సొంత ఇంట్లోనే పిన్ని తెగిపోయిన తాళిబొట్లు, వింటున్నారా, తెగిన తాళిబొట్లు తప్ప, కల్తీ మద్యంతో బలైపోయిన ప్రాణాలు తప్ప, గంజాయి తాగి చెడు మార్గం పట్టి మద్యం మొత్తంలో మునిగిపోయి నాశనం అయిపోయిన యువత తప్ప ఈ సంవత్సరంలో జరిగినవి ఏమీ లేదు నాకు తెలుసు. గత 5 సంవత్సరాలు అలాంటివి ఏమీ లేవు. సహాయం చేసిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. అసలు మొత్తంగా లోకేష్ గారు రాజకీయంగా కానివ్వండి లేదంటే ఈ సేవా భావం కానివ్వండి ఎలా ఉందంటారు? మొత్తం లోకేష్ గారు అంటే చంద్రబాబు గారు ఏంటంటేనండి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, ఇది ఒకటే పని నాకు, అభివృద్ధి ఒకటే, సంక్షేమం ఒకటే, ఈ 3 నా పని అని చంద్రబాబు గారు డిసైడ్ చేసుకున్న రోజుల్లో ఆయన ఎలా వచ్చారంటే, లోకేష్ బాబు గారు ఆకలి అయితే అన్నం పెడతారు, తేడా వస్తే తన కార్యకర్తకి ఇబ్బంది వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఒకటి ఉంటుంది చూసారా, ఇంతకు ముందు లెక్క కాదు వాళ్ళ కొడుకు వచ్చారు అని ఆ లెక్కలు మార్చి యువగాళం పాదయాత్ర ద్వారా తండ్రికి తగ్గ తనయుడిగా, ఎన్టీఆర్ గారి వారసుడిగా, వాళ్ళ మనవడిగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి సరైన లీడరు, సరైన ముఖ్యమంత్రి లక్షణాలున్న సరైన నాయకుడు, నెక్స్ట్ నడిపించగల సరైన నాయకుడు లోకేష్ బాబు గారని మా అభిప్రాయం. మేడం, నారా లోకేష్ గారు ఈ రోజు భవిష్యత్తు గురించి ఆలోచించి చిన్నపిల్ల అయినటువంటి పునర్విక కోసం యావత్ 2 తెలుగు రాష్ట్రాలు పడినటువంటి కష్టాన్ని చూసి ఆయన కూడా స్పందించి 16 కోట్లలో 6 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధులతో ఇవ్వటం, దగ్గరుండి ఆ పాపకు ఇంజెక్షన్ చేయించడం కానివ్వండి, లేదంటే తర్వాత ప్రాజెక్ట్ పునర్విక అని చెప్పి భవిష్యత్ తరాల కోసం ఆయన ఆలోచించడం కానివ్వండి, ఏంటి ఎలా చూడొచ్చు అండి ఇవన్నీ? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ రోజు లోకేష్ గారు రాబోయే భవిష్యత్తు కోసం ఏ విధంగా ఎంత చిన్న వయసు అయినా సరే ఆలోచిస్తున్నారో మనం చూస్తా ఉంటే, ఈ రోజు భవిష్యత్తు యువత కానివ్వండి, రాబోయే రోజుల్లో ఇప్పుడున్న చిన్నారులు కానివ్వండి, ఎవరినైనా సరే కష్టాల్లో ఉంటే ఆదుకునేటువంటి మనస్తత్వం ఈ చిన్న వయసులోనే రావడం అనేది మనం ఒకసారి చూడాలి. అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్నాం, పునర్విక అని చెప్పేసి ప్రాజెక్ట్ పేరు కూడా పెట్టారు. కానీ ఆ పాపకి ఎంత కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని ఆదుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను అని రావడం కూడా అది ఒక మనసు రావాలి కూడా ఇవ్వడానికి. కోట్లు ఉండగానే సరికాదు, చాలా మంది కోట్లు ఉంటాయి, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏ ఆస్తులు ఉన్నాయో ఎంత ఉందో కూడా, సీఎం అయినా సరే ఈ రోజుకి ఎంత సామాన్యంగా ఉంటారో కూడా మనకు తెలుసు. కానీ అంత ఉదార స్వభావం ఉండడం కూడా మన అదృష్టం లోకేష్ బాబు గారికి. అలాంటి నాయకుడు ఉండడం కూడా మనకు చాలా అదృష్టం అని కూడా భావించాలి. పునర్విక అంశం యావత్ 2 తెలుగు రాష్ట్రాలని సోషల్ మీడియా ద్వారా షేక్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. చివరిగా అది లోకేష్ గారి దగ్గరకు రావడం, ఆయన స్పందించడం, ఆయన 6 కోట్ల రూపాయలు ఇవ్వడం అందరికీ తెలిసినటువంటి ఇష్యూ. కానీ రాష్ట్రంలో ఇంత ఒక చిన్న పాప కోసం యావత్ రాష్ట్రం అంతా కూడా బయటకు వస్తా ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన స్పందించకపోగా, దీనిపైన మాట్లాడకపోగా, ఇంత జరుగుతా ఉన్న ఈ రోజుకి కూడా ఆ పాప గురించి మాట్లాడలేదు అంటే ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి స్వభావాన్ని? జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడం, దాచుకోవడం, జనాన్ని ఏ విధంగా హింసించాలి, హింసరాజు అని పేరు పెడితే బాగుంటదేమని చెప్పేసి నా ఉద్దేశం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఎంతో మంది ప్రాణాలు తీసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చిన్న పాప అతనికి కనిపిస్తుందా? ఈ రోజు చిన్న పసి ప్రాణం అంటే భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పునర్వికని ఈ రోజు కాపాడటం అనేది గొప్ప మనసు. ఒక రాక్షసుడు ఆలోచించాలని మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదనే విషయమే నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి దగ్గర 18-19 నెలలు అవుతా ఉంది. ఈ 18-19 నెలల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది మహిళలను కానివ్వండి, లేదంటే గల్ఫ్ దేశాల్లో ఇరుక్కుపోయినటువంటి ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ జనాన్ని కానివ్వండి ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఈ రోజు ప్రాజెక్టు పునర్విక కానివ్వండి, లేదంటే ఎవరైతే ఎక్స్ ద్వారా అంటే ట్విట్టర్ ద్వారా ఎవరైతే లోకేష్ గారిని సాయం కోరుతారో, అది వైసీపీ కార్యకర్తలైనప్పటికీ కూడా స్పందించి సాయం చేసినటువంటి దాఖలాలు గత 18-19 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ విధమైనటువంటి కార్యకలాపాలు ఏమేమి జరుగుంటాయి, మీకేం తెలుసు వాటి గురించి? ఇలాంటి కార్యక్రమాలు అయితే మేము ఎక్కడ మచ్చుకు కూడా చూడలేదండి. మేమైతే మమ్మల్ని హింసించడం, మహిళలని కూడా చూడకుండా మా మీద కూడా కేసులు పెట్టి మేము కూడా కోర్టుల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి మాకు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే మా అమరావతి మహిళల్ని ఏ విధంగా హింసించాడో దేశాలు కూడా చూసినటువంటి పరిస్థితి. అమరావతి రాజధాని ఈ రోజు చూస్తా ఉంటే కడుపు నిండిపోతా ఉంది. అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మన రాష్ట్రం అసలు అన్నదాత లేనిదే మనం లేము. అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర రాజధానిగా ఒకే రాజధాని అని చెప్పేసి మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అభివృద్ధి చేస్తా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అది ఎక్కడ నాశనం చేయాలని చెప్పేసి చూశాడు తప్ప ఏ రోజు మంచి పని చేసిన పాపాలు పోలేదు. అదే విధంగా సుధాకర్ అనే డాక్టర్ గారు ఆయన ఒక్క మాస్క్ అడిగాడండి. మాస్క్ ఎంత ఇద్దండి, మాస్కులు ఎంత అవుతాయి? ఆ మాస్క్ కూడా ఇవ్వకుండా అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపాడు. దళిత యువకుడిని చంపి మన కారులో పార్సిల్ చేసినటువంటి ఘనత మటుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి కారులో
పార్సిల్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎరపత్నే శ్రీనివాసరావు గారు మా గురజాల్లో మా దగ్గర బంధువు అబ్బాయి చనిపోయాడండి. ఆ అబ్బాయి చనిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చి మాకు అప్పగించినటువంటి పరిస్థితి ఘనత మేము చెప్పుకోదగ్గదండి. మా ఎమ్మెల్యే గారికి మేము సమాచారం అందించాం, మా అబ్బాయి ఇలా చనిపోయాడు సార్, అబ్బాయి ఒక బతకడానికి పార్ట్ టైము పిజ్జా డెలివరీ చేస్తా యాక్సిడెంట్ అయి చనిపోతే పైసా ఖర్చు లేకుండా మా ఎమ్మెల్యే గారు మాట్లాడి బాబు గారి ద్వారా తీసుకొచ్చారు. అది మేము ఎప్పటికీ కూడా మేము మర్చిపోనటువంటి పరిస్థితి. మేమంతా అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా బాబుని మళ్ళా ఆ బాడీనైనా చూసుకోమేమన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న టైంలో మాకు ఎరపత్నే శ్రీనివాసరావు అంతా సాయం చేశారు. ఇది మాత్రం మేము ఎప్పుడు జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం.